రాగి దోశకు కావాల్సిన పదార్థాలు: దోశ బ్యాటర్, రాగి పిండి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పెరుగు. రాగి దోశకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో చాలా ఈజీ రెసిపీ. ఆల్మోస్ట్ ఎక్కువగా చాలామంది రాగి ప్రతి దాంట్లోనే మిక్స్ చేసుకొని తాగడం కానీ అండ్ అలాగే దోశల కింద వేసుకోవడం కానీ ఈ మధ్యకాలంలో చేస్తున్నారు. సో పేగుల ఆరోగ్యానికి అండ్ రాగి దోశకి ఏంటి రిలేటెడ్ చెప్పండి. సో మన ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఫుడ్స్లో కొన్ని ఫుడ్ గ్రూప్స్ అనేది ఎక్కువగా ఫోకస్ చేయాల్సి వస్తుంది అశ్విని. సో దాంట్లో మేజర్గా ఫైబర్. సో పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మన గట్ హెల్త్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. ఓకే. సో మనకి రాగిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. యాజ్ వెల్ దాంతోపాటు మనం దీంట్లో కొద్దిగా కర్డ్ కలుపుతున్నాం, అంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటాం. దాంట్లో ఏంటి అంటే మనకి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఫర్మెంటెడ్ ఫుడ్ దాంతోపాటు ఈ రాగి ఫ్లవర్ అంటే మంచి ఫైబర్ యాజ్ వెల్ యాజ్ గుడ్ బ్యాక్టీరియాని కలిపి తీసుకున్నప్పుడు మన ప్రేగులు అనేది ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. సో దానికోసం అంటే అవి ఆరోగ్యంగా ఉంటే ఏంటి అంటే తీసుకునే ఫుడ్ నుంచి న్యూట్రియంట్స్ అనేవి బాడీలోకి అబ్జర్వ్ అవుతాయి. ఓకే. యా. సో పేగుల ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో ఇన్ కేస్ గట్ సరిగ్గా లేదు అంటే కనుక ఎటువంటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మనకి, సైన్స్ అనేవి? సో జనరల్గా వచ్చేసరికి గట్ హెల్త్ అనేది కొంచెం పాడైంది లేకపోతే సరిగ్గా లేదు అన్నప్పుడు ఎక్కువగా మేజర్గా కనిపించే సిమ్టమ్ డయేరియా ఎక్కువగా ఉంటుంది, అంటే లూజ్ మోషన్స్ అని చెప్పేసి అంటాము. లేదు అంటే మలబద్ధకం, కాన్స్టిపేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా వచ్చేసరికి మనం తీసుకున్న ఫుడ్ అనేది సరిగ్గా అరగకుండా గ్యాస్ లాగా పట్టేయడం అలాంటివి ఎక్కువగా చూస్తాం. బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి. ఎస్. సో ఇవి జనరల్గా అబ్జర్వ్ చేస్తాం. బట్ ఎక్స్ట్రీమ్గా వెళ్ళినప్పుడు అది ఏంటి అంటే మన బాడీకి కూడా ఇంపాక్ట్ అనేది చూపించినప్పుడు కొద్దిగా మన స్కిన్ ఇష్యూస్ కానీ, స్కిన్ ఇరిటేషన్ కానీ, అలర్జీస్ కానీ ఇలాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా స్కిన్ ఇన్ఫెక్షన్సే వస్తూ ఉంటాయి కదా, లైక్ ఫేస్ పెయిన్, పింపుల్స్ కానీ చాలామందికి అంటే పర్టికులర్ ప్లేసెస్లో వస్తే కనుక గట్ ఇష్యూస్ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. సో ఏ ప్లేస్లో వస్తే కనుక ఎక్కువగా మనకి పేగులు ఆరోగ్యంగా లేవు అని చెప్పి తెలుస్తుంది? అంటే ఇది మనకి స్కిన్ ఇన్ఫెక్షన్ అది ఎక్స్టర్నల్గా కనిపించేది, బట్ ఇనీషియల్ సిమ్టమ్స్ అనేది మనకి లోపల ఇండైజెషన్ లాగా అవ్వడము, బ్లాటింగ్ లాగా అవ్వడం అలా అవుతూ ఉంటుంది. బట్ అది ఎక్కువగా కేర్ చేయరు అనమాట. సో జనరల్గా ఫుడ్ డిలే చేసినా కూడా గ్యాస్ పట్టేసింది అలా అనుకుంటూ ఉంటారు. బట్ అది గట్ స్పాయిల్ అవుతున్నప్పుడు ఇనీషియల్ సిమ్టమ్ అది ఉంటుంది. బట్ అది ఇంకా కొంచెం అడ్వాన్స్ అయినప్పుడు మనకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ లాగా, ర్యాషెస్ లాగా, అలర్జీస్ లాగా వస్తుంది. అది ఓన్లీ వన్ పర్టికులర్ ప్లేస్ అని చెప్పలేము. అది ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు మనకు బాడీలో ఎక్కడైనా సరే ఆ ర్యాషెస్ అనేవి డెవలప్ అవ్వచ్చు. ఓకే, డన్. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఏం చేయాలండి ఫస్ట్? సో ఫస్ట్ నాకు ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. దోశ పిండి యాడ్ చేస్తున్నాం. ఇది నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో కొద్దిగా రాగి పిండి యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ కొద్దిగా పెరుగు యాడ్ చేస్తాం. పెరుగు అండ్ అలాగే దోశ పిండి రెండు కూడా మనకి ఫర్మెంటెడే. అండ్ దీంట్లో మనకి ఫైబర్ యాడ్ చేసాము, రాగి పిండి, రాగి వల్ల. నెక్స్ట్ కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాం. ఓకే. సో దీన్ని మొత్తం ఒకసారి కలిపేస్తాం. సో ఇప్పుడు మనకు దోశ కావాలంటే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాల్సింది. ఓకే. సో జస్ట్ మనకి రాగి పౌడర్ అండ్ అలాగే ఆల్మోస్ట్ అందరింట్లోని కూడా మనకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి రెడీగా ఉంటుంది కాబట్టి వాటిల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. యాడ్ చేసి ఇడ్లీ బ్యాటర్లో కూడా కొంచెం రాగి పిండి యాడ్ చేసుకుంటే రాగి ఇడ్లీ కూడా అవుతుంది అనమాట. సో జనరల్ ఇడ్లీతో కంపేర్ చేస్తే అదే మనకి ఇంకా మంచిది. అండ్ ఇడ్లీతో ఇంకొకటి కూడా చేసుకోవచ్చు, మొలకలు యాడ్ చేసేసుకొని స్ప్రౌట్ ఇడ్లీ చేసుకోవచ్చు, అది ఇంకా మంచిది. ఓకే. ప్రోటీన్ అండ్ ఫైబర్ రెండు యాడ్ అవుతాయి. ఓకే. సో మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది అశ్విని. ఇప్పుడు తవా పెట్టేస్తాం. సో జనరల్ ఇష్యూస్ అయితే కనుక పేగులు మనకు సరిగ్గా లేవు అనడానికైతే ఇండైజెషన్ కానీ లైక్ బ్లోటింగ్ అవ్వడం లేదా డయేరియా ఈ ఇష్యూస్ అయితే చెప్పుకున్నాం కదా. ఇన్ కేస్ ఇంకొంచెం సివియర్గా ఉంటే కనుక ఏం కండిషన్స్ మనం చూస్తాము? సో ఎక్స్ట్రీమ్ సివియర్ అయినప్పుడు మనకు మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీస్ అనేవి వస్తాయన్నమాట. అంటే మనం తీసుకున్న ఆహారంలో సరిగ్గా న్యూట్రియన్ అబ్జార్ప్షన్ అనేది అవ్వదు. సో అలా అవ్వనప్పుడు వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ, మినరల్ డెఫిషియన్సీస్ కానీ ఇవి వస్తూ ఉంటాయి.
ఓకే. సో అసలు గట్ ఇష్యూస్ అనేది ఎందుకు వస్తాయి మనం తీసుకున్న ఆహార పదార్థాలు సరిగ్గా లేకపోవడం వల్ల? సో గట్ ఇష్యూ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటుంది అశ్విని. ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్, బికాజ్ అదే మేజర్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన స్లీప్ ఇష్యూస్, మనం సరిగ్గా ప్రాపర్ స్లీప్ లేకపోయినా. అండ్ థర్డ్ వచ్చేసరికి మన స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, ఇలాంటివి లైక్ ఇండైరెక్ట్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అది చెప్పచ్చు. ఓకే. సో పెనం కూడా హీట్ అయింది, దోశ వేసుకుని మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. సో ఇప్పుడు ఇద్దరు దోశలాగా వేసేసుకో. ఓకే. సో దీని మీద ఉల్లిపాయ ముక్కలు వేస్తాం, అండ్ దెన్ కట్ చేసిన టొమాటో ముక్కలు కూడా వేస్తాం. సో మన రాగి దోశ కంప్లీట్ అయిపోయింది అశ్విని. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకో. డన్. సో ఇలాగే ఇంకొక దోశ కూడా వేసుకో. ఓకే. సరేఖ గారు, ఈ దోశ అయ్యేలోపు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఖచ్చితంగా. సో గట్ హెల్త్లో మెయిన్గా మనకి మేజర్ రోల్ వచ్చేసి ఫైబర్ ప్లే చేస్తుందని చెప్పేసి అన్నారు. అది కాకుండా ఇంకేమన్నా మనకి ఉన్నాయా? గట్ హెల్త్లో మనకి ఫుడ్ పరంగా వచ్చేసరికి ఫైబర్ అనేది ఎక్కువగా తీసుకోమని జనరల్గా చెప్తాము. దాంతోపాటు కొద్దిగా స్పైసెస్ అవి మసాలాస్ ఎక్కువగా తీసుకుంటున్నా అవి కొద్దిగా తగ్గించమని చెప్తాము. అండ్ ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకోమని చెప్తాము అనమాట. అండ్ దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ హైడ్రేషన్, అంటే వాటర్ ఇంటేక్ అనేది కూడా ప్రాపర్గా ఉండాలి. సో సరిగ్గా వాటర్ తీసుకోకపోతే కూడా మనకి డైజెషన్ అనేది సరిగ్గా అవ్వదు. దానివల్ల కూడా మనకి గట్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ తీసుకునే ఫుడ్లో ఎక్కువగా బయట జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి బికాస్ ఆఫ్ దాంట్లో ఎక్కువ ఉన్న ప్రిజర్వేటివ్స్ వల్ల వాటి వల్ల కూడా మనకి కడుపులో లైక్ ప్రేగులు కూడా దెబ్బతింటాయి. ఓకే. సో దీన్ని కూడా ఒకసారి తిప్పేసుకో. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకోం. ఓకే. సో దీన్ని కూడా మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోం. ఓకే. సో అశ్విని, మన గట్ హెల్త్లో భాగంగా రాగి దోశ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి. ఓకే. ఎస్, రాగి దోశ రెడీ అయిపోయిందండి. సో గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇటువంటి దోశ అది ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. రాగి దోశకు కావాల్సిన పదార్థాలు: దోశ బ్యాటర్, రాగి పిండి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పెరుగు. రాగి దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో దోశ పిండి, రాగి పిండి, పెరుగు, ఉప్పు, తగినంత నీళ్లు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసుకుని దోశ పిండి లాగా దోశలు వేసుకుని రెండు వైపులా కుక్ చేసుకుని దానిపై ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి కొద్దిసేపు కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రాగి దోశ రెడీ.